కొనకండి. నమస్తే, వెల్కమ్ టు ఎలక్షన్ యాంగిల్ విత్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్. మనం డైలీ కూడా చూస్తూ ఉన్నాం. డైలీ హ్యాపెనింగ్ పొలిటికల్ అప్డేట్స్కి సంబంధించి అనాలిసిస్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో జరుగుతుంది. మరి ఈ రోజు కూడా చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు కేవలం 19 రోజులు మాత్రమే కౌంట్డౌన్ మిగిలి ఉంది. పార్టీలన్నీ కూడా వర్డ్ ఆఫ్ వర్డ్స్ని మరింత తీవ్రం చేశాయని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా అలాంటి హ్యాపెనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాము. మనం చూసినట్లయితే ఈరోజు టాపిక్లో ఫస్ట్ నేను తీసుకుంటున్నాను నాగేశ్వర్ గారు. ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ టైంలో ఇన్ని ఎలక్షన్ గురువు కూడా చెప్తూ ఉంటారు. అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జేడీయూ కావచ్చు, వీరందరూ కూడా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజీని అవలంబించి అధికారాన్ని చేజిక్కించుకున్నవారు. అయితే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు పీకే ప్రచారానికి సంబంధించిన స్ట్రాటజీలను కూడా అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అటు కేసీఆర్, నరేంద్ర మోదీ, జగన్ను టార్గెట్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఒకసారి మనం చంద్రబాబు పీకే పైన చేసినటువంటి విమర్శలను చూద్దాం. ఆ తర్వాత చంద్రబాబు ఏ రకంగా పీకేను ఎదుర్కోబోతున్నారు, పీకేను చాలా స్ట్రాంగ్గా చంద్రబాబు చూడటం జరుగుతుందా, అసలు ఏం జరుగుతోంది అనేటువంటి విషయాలు నాగేశ్వర్ గారి విశ్లేషణలో చూద్దాం. ఫస్ట్ బైట్ ప్లే చేయండి ప్లీజ్. ఇంకా చాలా మైండ్ గేమ్లు ఆడతారు వీళ్ళు. మామూలు మైండ్ గేమ్లు కాదు. వీళ్ళకు తోడుగా బీహారీ ఒక అతను వచ్చాడు. ఒక నోటోరియస్ డెకాయిట్ పీకే, ఒక పెద్ద నేరస్తుడు, బందీ పోట్లకు నాయకుడు అతను. ఇప్పుడు సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నాడు. హైదరాబాద్లో చుట్టుపక్కల ఒక 26 ఆఫీసులు పెట్టాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెడతారు, ఇలాంటి గాలి వార్తలు ఇస్తారు, తప్పుడు వార్తలు ఇస్తారు, అక్కడి నుంచి మనల్ని భయపెడతారు. సో నాగేశ్వర్ గారు, మనం విన్నాము చంద్రబాబు పీకేని కూడా టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించడం జరిగింది. ఆయన ఒక బీహారీ అని చెప్పి, బీహారీ ముఠా ఏపీ పైన దండెత్తబోతోందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏ రకంగా చూడాలంటారు చంద్రబాబు వ్యాఖ్యలు? ఇది చాలా అన్యాయమైన వ్యాఖ్యలు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఆయన డెకాయిట్. ఆయన డెకాయిటీ అంటే ఏంటది? బంధుపడుతున్నాం. ఎక్కడైనా బంధుపోటు చర్యలకు పాల్గొన్నది లేదు కదా. ఇప్పుడు అది మనకు వార్తల్లో చూస్తుంటాం, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి దొంగలు వచ్చారు అని. సో ఆ మీనింగ్లో వాడాడు బీహారీ దొంగలని. ఇప్పుడు దేశంలో ఒక రాష్ట్రం బీహార్ పట్ల మనకు ఆ గౌరవం ఉండాలి, బీహారీ ప్రజల పట్ల గౌరవం ఉండాలి, బీహార్లో ఉన్న పేదరికం పైన సానుభూతి ఉండాలి. కానీ బీహారీ అంటే దొంగలనో, లేకుంటే పంజాబీలు అంటే చాలా భయంకరంగా ఉంటారనో, తమిళియన్స్ అంటే మోసగాళ్ళనో, ఇలాంటి ఇంప్రెషన్స్ను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి క్రియేట్ చేయడం అనేది చాలా అభ్యంతరకరమే కాదు, ప్రమాదకరం కూడా. ఇది చంద్రబాబు నాయుడు మాటలు చూసిన విజయవాడ పౌరుడు, విశాఖపట్నం, గుంటూరులో పౌరుడు బీహారీల పట్ల ఏ రకమైన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు? రేపు బీహారీలపైన మహారాష్ట్ర లాగా దాడులు జరిగితే అప్పుడు ఎవరు బాధ్యులు? అందువల్ల ఒక మతం పట్ల కానీ, ఒక ప్రాంతం ప్రజల పట్ల కానీ ఆ రకమైన వైఖరిని ముఖ్యమంత్రి స్థాయిలో, ఆయనకు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ సలహాదారుడిగా ఉన్నందుకు కోపం ఉండొచ్చు, కానీ ప్రశాంత్ కిషోర్ టార్గెట్ చేయడం అనేది అర్థం లేని పని ఒకటి. రెండవది ఏంటంటే అసలు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఆయన ఎవరు? ఆయన ఇప్పుడు జనతాదళ్ యు నాయకుడు. అంటే ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీ మిత్రపక్షమైన జనతాదళ్ యు నాయకుడు. కానీ జనతాదళ్ యు నాయకుడుగానే ఆయనను చూడాలా, లేకుండా ఆయనను ఒక పొలిటికల్ ఎనలిస్ట్, కన్సల్టెంట్గా చూడాలా? ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ అనేది ఈ లాస్ట్ 10 yearsలో ఇండియాలో ఒక ప్రొఫెషన్ లాగా ఎమర్జ్ అయింది. ఎందుకు ఇది ఎమర్జ్ అయింది అంటే కమ్యూనికేషన్, పొలిటికల్ కమ్యూనికేషన్, ప్రచారం ఏ రకంగా చేయాలి, బహిరంగ సభలో ఎలా మాట్లాడాలి, ఏ అంశాన్ని ప్రస్తావించాలి, ఆకట్టుకునే నినాదాలు ఎలా ఇవ్వాలి, ప్రజల అభిప్రాయాన్ని ఎలా శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి, ఆ అభిప్రాయాలకు అనుగుణంగా వ్యూహాలు ఎలా రచించాలి, ఇదనేది ఒక సైన్స్గా మారింది. అందువల్ల ఒక పొలిటికల్ కన్సల్టెంట్ ఇస్ ఎ కన్సల్టెంట్, ఒక లాయర్ ఇస్ ఎ లాయర్. ఆయన టీడీపీ వాళ్ళకు కేసులు వాదించవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేసులు వాదించవచ్చు. ఒక డాక్టర్ ఇస్ ఎ డాక్టర్. అందువల్ల ఒక ప్రొఫెషనల్ను, పొలిటీషియన్ను కలగాబలిగలు చేసి చూడడం కూడా కరెక్ట్ కాదు. ఇక మరో అంశం ఏంటి, అసలు ప్రశాంత్ కిషోర్ కంటే అంత భయపడాల్సింది ఏమున్నది? సక్సెస్ కూడా చెప్తూ ఉన్నారు చంద్రబాబు. జనరల్ గా చూసినట్లయితే ఎక్కువ టెక్నాలజీని యూజ్ చేసేది చంద్రబాబు అనేది మనకి చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేలు ఎవరు చేయించారు? మరి చంద్రబాబు నాయుడు సర్వేలు చేసే వాళ్ళంతా డెకాయిట్లు గారు కదా.
సో ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అంటాడు, నా దగ్గర ఒక్క బీహారీ డికాయిట్ ఉంటే నీ దగ్గర చాలామంది డికాయిట్ ఉన్నారు కదా అంటాడు. ఈ సర్వేలు చేసే వాళ్ళను పొలిటికల్ కన్సల్టెంట్గా ఉండే వాళ్ళందరినీ డెకాయిట్లుగా మార్చడం చంద్రబాబు నాయుడు స్థాయికి తగలదు. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి దేశంలో ఒక చరిత్ర కలిగిన అనుభవం కలిగిన రాజకీయ నాయకుడిగా ఉండి ఇలాంటి కామెంట్స్ అయితే చీప్ కామెంట్స్ లాగా ఉంటాయి. ఎందుకంటే ఆయన స్టేచర్ను తగ్గిస్తాయి. ఓకే, ప్రశాంత్ కిషోర్ ఏదైనా అనెథికల్ ప్రాక్టీస్ పాల్పడ్డట్టు ఎవిడెన్స్ ఉంటే కేసు పెట్టచ్చు, శిక్షలు విధించవచ్చు. డెఫినెట్గా అనెథికల్ ప్రాక్టీస్ ఎలక్షన్లో అంగీకరించకూడదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేయొచ్చు. ఇవేవి చేయలే కదా, చేయకుండా ఆయన కూడా రాజకీయాల్లోకి లాగి ఆయన ప్రశాంత్ కిషోర్ తిరిగితే ఓట్లు పడతాయా అంటే అది జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కోపాన్ని ప్రశాంత్ కిషోర్ రూపంలో తీర్చుకునేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. అది ఎక్కడి దాకా పోయిందంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ పని చేశాడో ఆయన కిందున్న శ్రేణులుగా ఇక వాళ్ళు మోర్ లాయల్ దెన్ ద మాస్టర్ కదా, వాళ్ళు ఏం చేశారు, వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే జగన్ వివేకానంద రెడ్డి లేపేశాడు. వివేకానంద రెడ్డి లేపేస్తే నీకు సింపతి వచ్చి గెలుస్తుందని చెప్పి ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చాడని కూడా సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. అది ఎంత అన్యాయం. హత్య జరిగిన గంట లోపలే 2 గంటల లోపల వీళ్ళకి ఎవరిచ్చారు సమాచారం? ప్రశాంత్ కిషోర్ ఇట్లా మర్డర్లు చేయమని సలహాలు ఇచ్చాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరి బందిపోవటం ఈ పదాలు వాడడం వల్ల ఇప్పుడు వాళ్ళు కింది వాళ్ళు చేసే అర్థరహితమైన ప్రచారాన్ని బలం చేకూరుతుంది. అందువల్ల ఎన్నికల్లో ప్రజల ఇష్యూస్ పైన కొట్లాడండి. అనైతికమైన పద్ధతులు ఎవరు అనుసరించినా దాన్ని ప్రశ్నించండి, చట్ట ప్రకారం దాన్ని టేకప్ చేయండి. కానీ అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళ గౌరవాన్ని వాళ్ళే తగ్గించారు. అండ్ నాగేశ్వర్ గారు, మరో విషయం ఏంటంటే అటు తెలంగాణ రాష్ట్ర సీఎం ఇటు ఏపీ సీఎం ఈ మధ్య కాలంలో అంటే మనం చూసినట్లయితే ఎన్నికల సరళి, పోలింగ్ సరళి, ప్రచార పద్ధతులు గమనించినట్లయితే కాస్త భావ సారూప్యత అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఇద్దరు చంద్రులకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా పథకాల పరంగా కావచ్చు, ప్రచార వ్యూహాలు కావచ్చు, ఆకట్టుకునేటువంటి విషయాల్లో మాట్లాడటం కావచ్చు, అన్నీ కూడా కేసీఆర్ని చంద్రబాబు ఫాలో అవుతున్నారా అనేటువంటి సందేహం కూడా వస్తూ ఉంది. దీనిపైన మీరేమంటారు? మీ వ్యూ ఏంటి? అంటే భావ సారూప్యత ఉందని అన్నాను. సారూప్యత ఉండవచ్చు, ఎందుకంటే ఇది మాది అనడమే కాదు, టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పారు మా అన్ని కాపీ కొడుతున్నాడని. మనకు కొన్ని కనబడుతుంటాయి ఇక్కడ పంటల బీమా, అక్కడ చంద్రన్న బీమా, ఇక్కడ మీకు రైతు బంధు, ఆడ అన్నదాత సఖీభవ, ఇక్కడ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అక్కడ కూడా సిమిలర్ స్కీములు, ఇక్కడ రెసిడెన్షియల్ స్కూళ్ళు, అక్కడ రెసిడెన్షియల్ స్కూళ్ళు. మీకు ఈ ట్రెండ్ మనకు కనబడుతుంది. ఇక్కడ పెన్షన్లు పెంచారు 2000కు, అక్కడ పెన్షన్లు పెంచడం. అయితే కేవలం కేసీఆర్ చేసిన చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు చేసిన కూడా కేసీఆర్ వాడుతున్నాడు. ఇప్పుడు ఆడ నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు ప్రారంభించాడు, ఇక్కడ కేసీఆర్ హామీ ఇచ్చాడు. అందువల్ల ఇది 2 సైడ్లు ఉన్నాయి. అక్కడ ఏజ్ తగ్గిస్తున్నారు పెన్షన్లు, ఇక్కడ ఏజ్ తగ్గిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో 55 ఏళ్ళకే ఇస్తామంటున్నారు. ఇలా తగ్గి భవిష్యత్తులో పుట్టడంతోనే పెన్షన్ వస్తుందేమో. సో కేవలం అన్నుడితోనే వెంటనే పెన్షన్ నీకు పెన్షన్ ఇచ్చేస్తున్నా అని చెప్పి పెన్షన్ ఇస్తారేమో. సో అది కూడా పోటీ పడి చేస్తున్నారు. అయితే ఎందుకు మరి కంపారిజన్? ఒకటి, 2 రాష్ట్రాలు నిన్నటిదాకా ఒకే రాష్ట్రం. సో ఇటీవల కాలం వరకు ఒకే రాష్ట్రంగా ఉన్నాయి కనుక రాజకీయ పరిస్థితుల్లో ప్రజల స్వభావాల్లో చాలా సారూప్యత ఉంటుంది. దానికి తోడు రాజకీయ పార్టీల్లో కలిసి పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే కదా కేసీఆర్ పనిచేసింది. ఒకే తెలుగుదేశంలో పనిచేశారు. తెలుగుదేశంలో కూడా కేసీఆర్కు వ్యూహకర్తగా పేరు. అందువల్ల ఆయన అక్కడ తెలుగుదేశంలో హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో కేసీఆర్ గారు చూసుకునే వాళ్ళు అని. అందువల్ల కొంత మైట్ హావ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్, అది ఉండవచ్చు. అయితే ఒకటి, ఇది పని చేస్తుందా? నెక్స్ట్ అదొక క్వశ్చన్. అవును, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ రైతు బంధు స్కీమ్ లాంటి ఎలక్షన్ల ముందు పట్టుకొచ్చాడు, అది బాగా వర్కౌట్ అయింది. కానీ అక్కడ కూడా ఇప్పుడు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ అనేది తెస్తున్నాడు, వర్కౌట్ అవుతుందా? ఇక్కడ ఇద్దరు నాయకుల మధ్య, 2 రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల మధ్య ఒక మౌలికమైన తేడా ఉంది. ఏమిటా తేడా అంటే ఇక్కడ కేసీఆర్కు ఎదురులేదు, ప్రతిపక్షం చాలా బలహీనం, కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. అందువల్ల ఈ పరిస్థితికి ఈ లగ్జరీ చంద్రబాబు నాయుడుకి లేదు. చంద్రబాబు నాయుడుకు ఒక బలమైనటువంటి రాజకీయ ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందువల్ల ఇది మొదటి అంశం. నీకు ప్రత్యర్థి లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది నీ పథకం ప్రభావం, ప్రత్యర్థి ఉన్నప్పుడు ఒక ప్రభావం ఉంటుంది. రెండవది ఏంటి అంటే ఇక్కడికి ఇంకో మౌలికమైన తేడా ఏంటంటే
చంద్రబాబు నాయుడు పైన ఆడ ప్రశ్నలు అంటే విధానాలు మార్చుకుంటాడు, ఆ సమయానుకూలంగా, నేను పవన్ కళ్యాణ్ అన్నాడు సమయానుకూలంగా మార్చుకుంటాడు అని. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అటాక్ యూటర్న్ చీఫ్ మినిస్టర్ అని. సో ఇది చంద్రబాబు నాయుడు పైన బాగా విమర్శించి ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అందువల్ల ఇది ఎలక్షన్ల కొరకే చేశాడు అనే అనుమానాన్ని ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ ప్రజల్లో కలిగించగలిగారు. ఇక్కడ కూడా ప్రతిపక్షం ప్రయత్నించింది, కానీ ఇక్కడ ఆ స్థాయిలో విజయవంతం కాలేకపోయారు. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ అనుమానాన్ని కాస్తంత ఎక్కువనే ఆడ బలమైన ప్రతిపక్షం ఉండడమే కారణం కావచ్చు తేగలిగారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న భయంకరమైన పోలరైజేషన్, ఎలాంటి పోలరైజేషన్ అంటే 2 కులాల మధ్య పోలరైజేషన్, 2 పార్టీల మధ్య పోలరైజేషన్, 2 వ్యక్తుల మధ్య పోలరైజేషన్. దీనివల్ల ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు భక్తులు, జగన్మోహన్ రెడ్డి భక్తులు ఏమన్నా చేయగా ఎవరు ఏమన్నా చెప్పనియండి, ఆ భక్తాగ్రేసరులుగానే ఉంటారు. సోషల్ మీడియాలో మనం చూసాం. ఇక్కడ తెలంగాణలో ఆ రకమైన భక్తాగ్రేసర రాజకీయం లేదు. ఇక్కడ కేసీఆర్ను భక్తాగ్రేసర్లు, కేసీఆర్ వ్యతిరేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భక్తాగ్రేసర్లు లేరు ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దాట్. ఇక్కడ కాస్ట్ పోలరైజేషన్ కూడా ఆ స్థాయిలో లేదు తెలంగాణలో. మీకు ఆంధ్రాలో ఉన్నంత కాస్ట్ పోలరైజేషన్ టీడీపీ వైసీపీల మధ్య, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిల మధ్య ఒక స్పష్టమైన కాస్ట్ డివిజన్ కనబడుతుంది. ఇక్కడ తెలంగాణలో ఆ కాస్ట్ డివిజన్ లేదు. మీరు ఓటింగ్ ప్యాటర్న్లు కూడా చూసుకోండి, కులాలకు అతీతంగా ప్రజలు ఓట్లేశారు. తర్వాత ఇక్కడ ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. కేసీఆర్ గారికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అంటే తాను ఏం చేసినా జనంలోకి చాలా సమర్థవంతంగా తీసుకెళ్తాడు. బై ఎనీ స్టాండర్డ్ కేసీఆర్ ఇస్ మచ్ బెటర్ కమ్యూనికేటర్ దెన్ ఎనీవన్ ఎల్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరు రాజకీయ నాయకుల కన్నా కూడా చాలా సమర్థవంతమైన కమ్యూనికేటర్. ఇప్పుడు ఆయన మాట్లాడే తీరు, ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు బీజేపీని తిట్టారనుకోండి, తమిళనారా బీజేపీ మతం పేరు చెప్పుకొని రాజకీయం ఆడుతుంది, ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను అంటాడు. ఇది మీరే చెప్పండి, 2 మతాల మధ్య ఘర్షణ పెట్టుకోవడం తగదా, అది సరైందా అంటాడు. ఇదిగా కేసీఆర్ ఏమంటాడు, ఇదేంద్రాబాయ్ వీళ్ళే హిందువులా, మేము హిందువులం కామా, మేము మా ఇంట్లో పంతులు పిలుచుకుంటలేమా, మేము 21 దినం చేసుకుంటలేమా, మేము గుండు గోయించుకుంటలేమా, ఇక మేము తిరుపతి పోతలేము, మేము రాడబోతలేమా, ఇక బీజేపీలో పోతారా అన్నాడు. దీనికి దానికి ఎంత ఇంపాక్ట్ వాళ్ళకన్నా మేమే ఎక్కువ పూజలు. అంటే ఆ తేడా చాలా పవర్ఫుల్ ఈడియంతో మాట్లాడతారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఒక జనం గుండెలకు కత్తుకునే ఈడియంతో మాట్లాడగలుగుతాడు. సో అది మీకు కేసీఆర్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్. సో ఈ అడ్వాంటేజ్లో కూడా కేసీఆర్ హెడ్ ఉండడం వల్ల కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల ఇద్దరు కూడా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు, ఇద్దరు హామీలు ఇస్తున్నారు, ఇద్దరు కొత్త కొత్త పథకాలని, జనాకర్షణ పథకాలు తెస్తున్నారు. ఆ మాటకేస్తే వీళ్ళిద్దరికి కాదు, చాలామందికి అర్థం కాదంటే మనకు ఇక్కడే తెలుసు కనుక మనం ఇక్కడే చేస్తున్నారు అనుకోండి. మీరు పక్కన కర్ణాటక పోండి, అక్కడ కూడా ఇదే. ఆడ కూడా సిద్ధరామయ్య గారు ఇలాంటి సంక్షేమ పథకాలే పట్టుకొచ్చాడు, గెలుస్తాడని కూడా వాతావరణం వచ్చింది, కానీ గెలవలే కదా మరి. సో కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం పైన వ్యతిరేకత కూడా లేదు, సిద్ధరామయ్య పైన వ్యతిరేకత లేదు, సిద్ధరామయ్య చాలా సంక్షేమ పథకాలు. ఇక్కడ కేసీఆర్ చంద్రబాబు నాయుడు లాగానే, కానీ కేసీఆర్ గెలిచాడు, సిద్ధరామయ్య గెలవలేకపోయాడు. అంటే అర్థం ఏంటి, ఒకే విధమైన పథకాలు అనుసరించినా కూడా, ఒకే వ్యూహాలు అనుసరించినా కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులు కూడా కారణమవుతాయి. ఇక్కడే కాదు, పొరుగునున్న ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కూడా ఇదే పని. ఇప్పుడు ఆయన కూడా రైతు బంధు లాంటి పథకం మొదలుపెట్టాడు. ఆఖరికి ప్రధానమంత్రి పిఎం కిసాన్ అనే పథకాన్ని ప్రారంభించాడు కదా. అందువల్ల ఈ పథకాల్లో సిమిలారిటీ ఉండొచ్చు, వ్యూహాల్లో సిమిలారిటీ. నిజంగానే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ బాగా పండించాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు దండయాత్ర చేస్తున్నాడు అన్నారు, సరిగ్గా అదే మాట అక్కడ చంద్రబాబు నాయుడు అంటున్నాడు, కేసీఆర్ దండయాత్ర చేస్తున్నాడు. అక్కడ కూడా ఆంధ్ర సెంటిమెంట్ రగిలిస్తున్నాడు. తెలంగాణ వాళ్ళ పౌరుషం లేదా, ఇంకా మన అమరావతికి పోతామా అన్నాడు కేసీఆర్. ఇప్పుడు ఆయన అక్కడ చంద్రబాబు నాయుడు అదే అంటున్నాడు, ఆంధ్రులకు పౌరుషం లేదా అంటున్నాడు. అందువల్ల ఈ సెంటిమెంట్ కూడా సేమ్ రాజకీయం చేస్తున్నారు. కానీ తెలంగాణలో ఆంధ్రాకో తేడా ఉంది. మళ్ళీ ఇక్కడ తెలంగాణలోకి హిస్టరీ ఉంది. తెలంగాణ ఉద్యమము, ఆంధ్ర రాజకీయ పెత్తనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటము, దానికి కేసీఆర్ నాయకత్వం వహించడము, ఈ చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన సమయంలో అనుసరించిన వైఖరి, ముందు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి తర్వాత విభజన అన్యాయంగా జరిగిందన్న తీరు,
ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల్లో చంద్రబాబు నాయుడు పట్ల ఒక వ్యతిరేక భావన పెంచింది. ఆ వ్యతిరేక భావనను కేసీఆర్ ఎక్స్ప్లాయిట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉన్నమాట నిజం, కానీ అక్కడ ఆయన ప్రత్యక్ష ప్లేయర్గా లేడు. ప్రత్యక్ష ప్లేయర్గా లేడు గనక ఈ రకమైనటువంటి ఆయనను ఒక పోటీదారుడుగా ఆయనను కేసీఆర్ దండయాత్ర చేస్తున్నాడు అని చెప్పినప్పుడు దాన్ని ఈ రకంగానే జనం తీసుకుంటారా? డెఫినెట్గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? కేసీఆర్ వెళ్ళి ప్రచారం చేసి అడావుడి చేస్తూ ఉంటుంది. ఆయన చేయడం లేదు, జాగ్రత్త పడ్డాడు కదా. అందువల్ల ఈ సేమ్ స్ట్రాటజీ ఫలిస్తుందా అనేది మరో అంశం. తర్వాత తెలంగాణకు వచ్చే వరకేమో మీరు ఆంధ్ర నాయకులు కూడా చెప్తారు, ఆంధ్ర ఈజ్ ఎ మోర్ ఎంటర్ప్రెన్యూరియల్ సొసైటీ. అంటే ఈ ఎమోషనల్ అంశాల కన్నా ఏది ఆంధ్రప్రదేశ్కు లాభము నష్టము అనే ప్రాతిపదిక పైన ఆలోచిస్తారు. అందుకే మీకు అక్కడ సమైక్య రాష్ట్ర ఉద్యమము భావోద్వేగపూరితమైన ఉద్యమంగా కింది స్థాయి వరకు పోలేకపోయింది. ఉద్యమం నడిచింది, జనం సమీకరించబడ్డారు, కానీ మీకు తెలంగాణ ఉద్యమ లాగా ఓ 10 ఏళ్ల పాటు ఉద్యమం నడవలే. మీకు గమనించండి. ఎందుకంటే తెలంగాణలో ఈ ఎమోషన్ సెంటిమెంటు పనిచేసినంత పవర్ఫుల్గా ఆంధ్రలో పనిచేస్తుందా అనేది ఇంకో క్వశ్చన్. అందువల్ల ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కనుక ఆంధ్ర రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు, అందువల్ల ఏ రకంగా ఈ వ్యూహాలు పనిచేస్తాయో చూడాలి. నాగేశ్వర్ గారు, నిన్న మనం చూసాము టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులకి సంబంధించినటువంటి లిస్ట్ని బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అయితే కొన్ని ప్లేసెస్ ఏవైతే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ప్లేసెస్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే లైక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు బరిలో నిలిచారు ఈసారి. అయితే కేసీఆర్ చాలా ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో ఒకేసారి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించినటువంటి కేసీఆర్ ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం ఆయన చాలా ఆచితూచి వ్యవహరించారు. మరి ఈ బలమైనటువంటి నేతల మధ్య పోటీకి దింపినటువంటి టీఆర్ఎస్ నేతలు ఎంతవరకు ఫెచింగ్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు? ఇక్కడ ఏ చార్మ్ వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఒకటి మీకు నల్గొండ బేసికల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు అక్కడ క్యాండిడేట్, ఆయనకు ప్రత్యర్థిగా రాజకీయాల్లో ఉద్దండుగా ఉన్న వ్యక్తి కాదు. అంటే రిలేటివ్లీ లెస్ నోన్, అసలు కొత్తగా రాజకీయాలు వచ్చినట్టే. ఇక ఇక్కడ మల్కాజ్గిరిలో మల్లారెడ్డి అల్లుడిని పెట్టారు. రేవంత్ రెడ్డితో పోలిస్తే పొలిటికల్గా కాంపిటీటర్ కాదు. మీకు అదే సమయంలో భువనగిరి కూడా బూరా నర్సయ్య గౌడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తక్కువ ఉంది. ఆ మధ్య ఎంపీల ప్రోగ్రెస్ రిపోర్ట్ కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు లోయెస్ట్ ర్యాంకు రేటింగు నర్సయ్య గౌడ్కి ఇచ్చారు. అందువల్ల నర్సయ్య గౌడ్ను మారుస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ మార్చకుండా మీకు ఆయనకే టికెట్ ఇచ్చారు. ప్రత్యర్థి చాలా రాజకీయంగా బలంగా ఉన్న వ్యక్తి. మీకు కోమటిరెడ్డి బ్రదర్స్కు నల్గొండ జిల్లాలో ఆ ప్రత్యేకమైన రాజకీయ బలం ఉంది. అందువల్ల డెఫినెట్గా ఈ 3 సీట్లు కానీ చూస్తే మనకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉద్దండులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఇలాంటి ఉద్దండులు పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా రిలేటివ్లీ వారికి తగ్గ కాంపిటీషన్ పెట్టలేదు అనేది ఒక మాటగా వస్తుంది. బహుశా ఎందుకు పెట్టుండరు అంటే ఇంకా నయం, ఎవరు ఇది మ్యాచ్ ఫిక్సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేసీఆర్కి మ్యాచ్ ఫిక్సింగ్, రేవంత్ రెడ్డితో కేసీఆర్కి మ్యాచ్ ఫిక్సింగ్, కోమటిరెడ్డితో కేసీఆర్కి మ్యాచ్ ఫిక్సింగ్ అనే విమర్శలు రావడం లేదు. అందువల్ల అది కూడా ఎవడోడు చేసినా ఆశ్చర్యపడాల్సిందే లేదు. బట్ అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ స్కోప్ ఉంటుందని నేను అనుకోను. ఫండమెంటల్గా ఏంటి అంటే తాను కేసీఆర్ నమ్మకం ఏంటంటే ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇది చూసాం మనం, మొత్తం దాదాపు అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారు. ఆ మాటకైతే ఎంపీల్లోనే 3 టికెట్లు ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఇవ్వకపోవటానికి కారణం వేరే లేదు, అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలకు వాళ్లకు ఉన్న గ్యాప్లు ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే పర్ఫార్మెన్స్ ఆధారంగా రేటింగ్ల ఆధారంగానే ఇవ్వలేదు అనలేం. అందువల్ల నేను ఎందుకంటే ఇంతకుముందు నర్సయ్య గారు చెప్పాను, రేటింగ్లో సంబంధం లేకుండా ఇచ్చారు కదా. అందువల్ల డెఫినెట్గా అక్కడ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి అంటే కేసీఆర్ నమ్మకం ఏది అవసరం లేదు, మేము ఎన్నికల్లో గెలవగలుగుతాం, సో నా పేరు చెప్పి గెలుస్తారు. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పింది అదే. ఎవరో అన్నారు, ఎంతవరకు నిజమో కానీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఒక అతను సీనియర్ లీడరు లిస్ట్ కేటీఆర్ గారు ఇచ్చారని అంటారు, ఎంత నిజమో. ఇంకో నానా ఇది ఈ 15 మంది మనం మార్చకపోతే చాలా దెబ్బతింటాం, ఓడిపోతాం అన్నారట.
కేసీఆర్ గారు నవ్వి మిగతా అన్ని గెలుస్తామా అన్నట్ట. అంటే మిగతా అన్ని గెలుస్తాం, అయితే మరి ఇంత మేరకన్నా అపోజిషన్కి ఉండాలి కదా అన్నట్ట అని నవ్వుతూ. సో అందువల్ల అంటే అర్థం ఏంటి, ఆ ఎమ్మెల్యేల క్యాండిడేట్ల బలాబలాలతో సంబంధం లేకుండా టికెట్లు ఇచ్చారు. ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్న టికెట్ ఇచ్చారు. కారణం ఏంటంటే ఓటు కేసీఆర్కు, వీళ్ళకి కాదు. ఇప్పుడు కూడా కేటీఆర్ పదే పదే ఏం చెప్తున్నాడు, మనం ఓటు వేసేది కేసీఆర్కి అని చెప్తున్నాడు, మనం ఓటు వేసేది ఎంపీ క్యాండిడేట్లకు కాదు అని చెప్తున్నారు. అందువల్ల కేసీఆర్ నమ్మకం, టీఆర్ఎస్ నమ్మకం ఏంటంటే ఎంత పెద్ద నాయకులైనా ప్రత్యర్థులు ఉండనియండి, నేను ఎవరినైనా పెట్టి గెలిపిస్తాను. ఎన్టీ రామారావు గారు కూడా ఇలాగే మాట్లాడేవారు. సో ఆయన ఆ స్థానంలో నేను ఎవరినైనా పెట్టి గెలిపిస్తాను. బహుశా కేసీఆర్ కూడా నమ్మకం వచ్చింది, నేను ఎవరినైనా పెట్టి గెలిపిస్తాను, దీనికి ఒక పెద్ద నాయకుడు, బలమైన నాయకుడు అనేది అవసరము లేదు అనే అభిప్రాయం రావచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా హరీష్ రావు రంగంలో దిగుతాడని వచ్చింది, నల్గొండ బరి నుంచి మళ్ళీ సుఖేందర్ రెడ్డి పోటీ చేస్తారని వచ్చింది, మంత్రి జగదీశ్వర్ రెడ్డిని పెడతారని వచ్చింది, చాలా మాటలు చాలా వచ్చాయి. కానీ అవన్నీ ఏవి పక్కకు పెట్టి టికెట్లు ఇచ్చారు. అంటే బహుశా తన మీద తనకున్న కాన్ఫిడెన్స్, ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ కూడా కారణం. అయితే మీకు అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ సీటు ఆడ మాత్రం స్నేహపూర్వక పోటీ అన్నారు. ఎందుకంటే ఎంఐఎం మా మిత్రపక్షం, మా వాడే అని చెప్తున్నారు. 16 సీట్లే మేము టార్గెట్ చేస్తున్నాం, ఒక సీటు ఓవైసీకి అని చెప్తున్నారు. అయినా కూడా ఆడ పోటీ పెట్టారు. అది ఎందుకు పోటీ పెట్టారు? స్నేహపూర్వక పోటీ అన్నారు. స్నేహపూర్వక పోటీ ఏంటిదంటే తాము ఎవరిపైనైతే పోటీ చేస్తున్నామో వారితో రాజకీయ వైరము లేకపోయినా పోటీ చేస్తున్నట్టు. కానీ హైదరాబాద్ విషయంలో అది కాదు. స్నేహపూర్వక పోటీ అంటే ప్రత్యర్థి తాము పోటీ చేస్తున్న ఎవరికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నామో ఆ అభ్యర్థికి లాభం కలిగించేలా పోటీ. ఇప్పుడు అక్కడ ఎంఐఎం హైదరాబాద్లో మీకు ఓటింగ్ అంతా హిందూ ముస్లిం ప్రాతిపదికగా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఎంఐఎంకి ఎవరు హిందువులు ఓటేయలేరు. సో అందువల్ల సహజంగానే ముస్లిం ఓటింగ్ అంతా ఎంఐఎం వెనకాల ర్యాలీ అవుతుంది, కన్సాలిడేట్ అవుతుంది. అప్పుడు ముస్లిం ఓటు చీరకూడదు. అందుకొరకు టీఆర్ఎస్ ఏం చేసింది, హిందూ అభ్యర్థిని పోటీలో పెట్టి దీనివల్ల హిందువుల ఓట్లు చీల్తాయి. హిందువుల ఓట్లు చీలడం ద్వారా ముస్లిం ఓటు మొత్తం ఓవైసీ కన్సాలిడేట్ అయి ఓవైసీ గెలుపుకు తోడ్పడే విధానం. సరిగ్గా ఇదే పని కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు చేసింది. వాళ్ళకి ఎంఐఎం అభ్యర్థులకు ఈ రకంగానే ఓట్లు చీల్చి లాభం చేసే పని చేసింది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ చేస్తున్న పని ఏంటంటే హిందువుల ఓట్లు చీల్చి ఓవైసీకి ముస్లిం ఓటు అంతా కన్సాలిడేట్ అయ్యి ఎకోన్ముఖంగా ఓవైసీ గెలుపు మరింత సులభమయ్యేందుకు ఎత్తుగడలో భాగంగానే అభ్యర్థిని పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగేశ్వర్ గారు, ఈరోజు మీ విశ్లేషణ మాకు అందించినందుకు. ఇది ఇవాల్టి ఎలక్షన్ యాంగిల్ విత్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్. చూస్తూనే ఉండండి 10 TV. ఈ కార్యక్రమాన్ని